అమెరికా టారిఫ్ హెచ్చరికలు, చైనా బ్రిక్స్ కరెన్సీ ప్లాన్, రష్యాతో ఎనర్జీ సమీకరణాలు. ప్రపంచం మొత్తం శక్తి సమీకరణాలు మారుతున్న వేళ భారత్ మాత్రం ఎవ్వరి ఒత్తిడికి తలొగ్గకుండా తన వ్యూహాన్ని తానే రచిస్తోంది. ఎస్సీఓలో ఒకవైపు, బ్రిక్స్లో మరోవైపు, ఐక్యరాజ్య సమితిలో ఇంకోవైపు. ప్రతి వేదికపైన భారత్ ప్రయోజనమే కేంద్రంగా ముందుకు సాగుతోంది. చైనా తన కరెన్సీ ఆధిపత్యం పెంచుకోవాలని చూస్తుంటే అమెరికా టారిఫ్లతో ఒత్తిడి పెంచుతోంది. కానీ భారత్ మాత్రం ఈ రెండు ఒత్తిళ్లను తనకు అనుకూలమైన వ్యూహంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. రష్యాతో రూపాయి ఆధారిత ఎనర్జీ వాణిజ్యం, ఇతర దేశాలతో బహుముఖ భాగస్వామ్యాలు, ఇదే కొత్త భారత దౌత్య శక్తి. అసలు మోదీ నాయకత్వంలోని భారత్ ఏ గేమ్ ఆడుతోంది? ఎందుకు ప్రపంచ దిగ్గజాలు ఇప్పుడు భారత్ నిర్ణయాన్ని లెక్కించాల్సి వస్తోంది? ఇది సాధారణ దౌత్యం కాదు, ఇది వ్యూహం. వచ్చే 22 రోజులు ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే కీలక దశగా మారుతున్నాయి. బిష్కెక్లో ఎస్సీఓ, భారత గడ్డపై బ్రిక్స్, న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి, 3 వేదికలు, 3 భిన్నమైన సమీకరణాలు. కానీ కేంద్రంలో మాత్రం భారత్ ఒకవైపు చైనా బ్రిక్స్లో ఉమ్మడి కరెన్సీ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. మరోవైపు ట్రంప్ భారత్పై 100% టారిఫ్ల హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఒకవైపు బీజింగ్ ఒత్తిడి, మరోవైపు వాషింగ్టన్ ఒత్తిడి. మరి భారత్ ఏం చేయాలి? ఇక్కడ మోడీ నాయకత్వంలోని భారతీయ వ్యూహం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎవరో ఒకరి వైపు నిలబడ్డం కాదు, ఇద్దరి మధ్య తన ప్రయోజనాలకు స్థలం సృష్టించుకోవడం. ఇదే తేడా. భారత్ చైనా ప్రతిపాదనను అంగీకరించాలి అనే ఒత్తిడిలోకి వెళ్లకుండా స్థానిక కరెన్సీ వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని ఎంచుకుంటోంది. రష్యాతో రూపాయిలో ఎనర్జీ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఇదే వ్యూహంలో భాగం. అంటే డాలర్ ఆధిపత్యం నుంచి పూర్తిగా బయటపడడం కాదు, చైనా కరెన్సీ ఆధిపత్యంలోకి వెళ్లడం కూడా కాదు, భారత్ తనకు అనుకూలమైన మార్గాన్ని నిర్మించుకోవడం. ఇదే కొత్త భారత దౌత్య శక్తి. ఒత్తిడి వచ్చిన ప్రతిసారి వెనక్కి తగ్గడం కాదు, అదే ఒత్తిడిని తన ప్రయోజనానికి ఉపయోగించుకోవడం. ఇదే మోడీ టీం ఎన్నో సంవత్సరాలుగా నిర్మిస్తున్న వ్యూహాత్మక స్వాతంత్ర్యం. ఇక్కడ భారత్ ఇతర పోటీ దేశాల కంటే ఎందుకు భిన్నంగా ఉందో అర్థం చేసుకోవాలి. ప్రపంచ రాజకీయాల్లో చాలా దేశాలు ఒక శక్తి వైపు మొగ్గుతాయి, మరొక శక్తి నుంచి దూరం అవుతాయి. కానీ భారత్ మాత్రం సంబంధాలను విడదీయకుండా ప్రయోజనాలను విడదీసి చూస్తోంది. రష్యాతో రక్షణ, ఎనర్జీ సంబంధాలు కొనసాగించగలదు. అదే సమయంలో అమెరికాతోటి టెక్నాలజీ, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించగలదు. చైనాతో పోటీ ఉన్న అవసరమైన బహుపాక్షిక వేదికల్లో సంభాషణను కొనసాగించగలదు. ఇదే భారత ప్రత్యేకత. ఇప్పుడు ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరికను కూడా ఈ నేపథ్యంలో చూడాలి. అది భారత్కు ఒత్తిడి కావచ్చు, కానీ అదే సమయంలో భారత్కు ఒక రాజకీయ కారణం కూడా ఇస్తోంది. చైనా ప్రతిపాదించే ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీకి వెంటనే అంగీకరించకుండా ఉండడానికి, ఇప్పుడు కాదు అని చెప్పడానికి, అంటే అమెరికా ఒత్తిడిని చైనా ఆధిపత్యానికి దూరంగా ఉండేందుకు భారత్ ఒక వ్యూహాత్మక కారణంగా ఉపయోగించుకోవచ్చు. అదే అసలు గేమ్. ఒకప్పుడు భారత్ అంతర్జాతీయ వ్యవస్థలో ఇతరుల నిర్ణయాలను అనుసరించాల్సిన దేశంగా కనిపించింది. ఇప్పుడు భారత్ తన నిర్ణయానికి ఇతర శక్తులు ఎలా స్పందిస్తాయో కూడా లెక్కించగల స్థాయికి వచ్చింది. ఇది ఒక్క రోజులో రాలేదు. మోడీ ప్రభుత్వం గత సంవత్సరాల్లో ఎనర్జీ డివర్సిఫికేషన్, స్థానిక కరెన్సీ వాణిజ్యం, మల్టీ అలైన్మెంట్, రక్షణ స్వాలంబన, వ్యూహాత్మక భాగస్వామ్యాలపైన పెట్టిన దృష్టి ఇప్పుడు ఫలితంగా కనిపిస్తోంది. భారత్ ఎవరిని పూర్తిగా గెలిపించడానికి ఆడటం లేదు, భారత్ గెలవడానికి ఆడుతోంది. ఇప్పుడు రష్యా కోణాన్ని చూడండి. భారత్కు ఎనర్జీ అవసరం ఉంది, రష్యాకు భారీ ఎనర్జీ వనరులు ఉన్నాయి. ఈ రెండు అవసరాలను స్థానిక కరెన్సీ వాణిజ్యంతో అనుసంధానించగలిగితే అది కేవలం ఒక చమురు ఒప్పందం కాదు, అది డాలర్ ఆధారిత చెల్లింపులపై కొంత ఒత్తిడిని తగ్గించే మార్గం. రష్యాతో రూపాయల్లో ఎనర్జీ డీల్స్ అనే ఆలోచన అందుకే వ్యూహాత్మకంగా ప్రాధాన్యం పొందుతోంది. కానీ ఇక్కడ భారత్ మరో తప్పును కూడా చేయకూడదు. రష్యాపై పూర్తిగా ఆధారపడకూడదు, అమెరికాపై పూర్తిగా ఆధారపడకూడదు, అదేవిధంగా చైనాపై అసలు ఆధారపడకూడదు. ఇదే భారత విదేశాంగ వ్యూహానికి అసలు పరీక్ష. ఎందుకంటే ప్రపంచ శక్తులు తమ ప్రయోజనాల కోసం కూటములను నిర్మిస్తాయి. భారత్ మాత్రం తన ప్రయోజనాల కోసం సంబంధాలను నిర్వహించాలి. అదే మోడీ టీం నిర్మించిన మల్టీ అలైన్మెంట్ మోడల్కు బలం. ఎస్సీఓలో రష్యా, చైనా వంటి శక్తులతో భారత్ ఉంటుంది. బ్రిక్స్లో ఎదుగుతున్న ఆర్థిక శక్తులతో ఉంటుంది. యుఎన్లో ప్రపంచ దేశాలతో మాట్లాడుతోంది. మరోవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. అంటే భారత్ ఒక్క వేదికలో ఒక్క ముఖం పెట్టుకునే దేశం కాదు, ప్రతి వేదికలో తన జాతీయ ప్రయోజనాన్ని ముందుకు తీసుకెళ్లే దేశం. చైనా ఉమ్మడి కరెన్సీ ద్వారా ప్రభావం చూపించుకోవాలని చూస్తే భారత్ స్థానిక కరెన్సీ వాణిజ్యాన్ని ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకురాగలదు. అమెరికా టారిఫ్లతోటి ఒత్తిడి పెంచితే భారత్ తన మార్కెట్ సరఫరా గొలుసు, వ్యూహాత్మక స్థానం విలువను ఉపయోగించుకోగలదు. ఇదే గేమ్ మారిన సంకేతం. భారత్ ఒక గేమ్లో ఒక్క ముక్క కాదు, గేమ్ను ప్రభావితం చేసే శక్తి. అయితే ఈ మొత్తం కథలో అతిపెద్ద ప్రశ్న ఒకటే. భారత్ నిజంగా ఈ రెండు దిగ్గజాలను ఒకదాంతో ఒకటి సమతుల్యం చేయగలదా? సమాధానం అదే భారతదేశం ఎదుగుతున్న అసలు పరీక్ష. చైనా తన ఆర్థిక ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అమెరికా తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తోంది. రష్యా తన ఎనర్జీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
ప్రతి ఒక్కరికి తమ ఎజెండా ఉంది. మరి భారత ఎజెండా ఏంటి? భారత ప్రయోజనం ముందు, భారత నిర్ణయం ముందు అదే కొత్త ఢిల్లీ సందేశం కావాలి. స్థానిక కరెన్సీ వాణిజ్యం భారత్కు కొత్త అవకాశాలను ఇవ్వచ్చు, కానీ అది కూడా ఆర్థికంగా లాభదాయకంగా, సమతుల్యంగా, దీర్ఘకాలికంగా ఉండాలి. రష్యాతో రూపాయి వాణిజ్యం ఎనర్జీ భద్రతకు ఉపయోగపడొచ్చు. అదే సమయంలో అమెరికా, యూరప్, గల్ఫ్, ఆసియా మార్కెట్లలో సంబంధాలను కూడా భారత్ కొనసాగించాలి. ఎందుకంటే నిజమైన వ్యూహాత్మక స్వాతంత్ర్యం అంటే ఒకరిని వదిలి మరొకరిని ఎంచుకోవడం కాదు, అందరితో మాట్లాడి ఎవరి ఒత్తిడికి లొంగకుండా తనకు అవసరమైన నిర్ణయం తీసుకోవడం. మోడీ టీం గత సంవత్సరాల్లో నిర్మించిన ఈ వ్యూహానికి ఇప్పుడు పెద్ద పరీక్ష ఎదురవుతోంది. ఎస్సీఓ, బ్రిక్స్, యుఎన్ ఈ 3 వేదికలు భారత్కు ఒకే సందేశాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం ఇస్తున్నాయి. భారత్ను ఒత్తిడి చేయవచ్చు, కానీ భారత నిర్ణయాన్ని ఆదేశించలేరు. ఇది సర్వైవల్ కాదు, ఇది స్ట్రాటజీ. ఇది వెనక్కి తగ్గడం కాదు, ఇది గేమ్ బోర్డును మార్చడం. ప్రపంచ శక్తుల మధ్య భారత్ తన స్థానం కోసం అడగడం కాదు, తన స్థానం తానే నిర్ణయించుకునే దశకు చేరుకోవడం. ఇదే కొత్త భారతదేశం. చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ప్రతి శక్తికి తన ప్రయోజనం ఉంది. కానీ భారత్ ఇప్పుడు మరొకరి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే దశలో లేదు. తన అవసరాలు, తన ఆర్థిక ప్రయోజనాలు, తన భద్రత, తన వ్యూహాత్మక స్వాతంత్ర్యం ఇవి న్యూఢిల్లీ నిర్ణయాలకు ప్రతీకగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ శక్తుల మధ్య సమతుల్యం కోసం భారత్ ప్రయత్నించేది. ఇప్పుడు అదే సమతుల్యాన్ని తన ప్రయోజనానికి ఉపయోగించుకునే స్థాయికి భారత్ ఎదుగుతోంది. అమెరికా ఒత్తిడిని, చైనా ఆధిపత్యానికి అడ్డుకోగా, రష్యా ఎనర్జీని వ్యూహాత్మక అవకాశంగా, స్థానిక కరెన్సీ వాణిజ్యాన్ని ప్రత్యామ్నాయ మార్గంగా మార్చుకోవడమే అసలు గేమ్. అందుకే ఇది కేవలం విదేశాంగ విధానం కాదు, ఇది వ్యూహాత్మక స్వాతంత్ర్యం. భారత్ను ఒత్తిడి చేయవచ్చు, కానీ భారత నిర్ణయాన్ని ఆదేశించలేరు. ఇది సర్వైవల్ కాదు, ఇది స్ట్రాటజీ. ఇది కొత్త భారత శక్తి.